సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా హోంమంత్రి తానేటి వనిత క్షేత్రస్థాయిలో ఓట్లను కూడా ఓట్లాడిస్తున్నారు అని మనన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ ప్రచార పర్వం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది అసలు? అంటే ఈ రోజున ప్రజల వద్దకు మేము వెళ్ళి ప్రజలను కలిసి జగనన్నకి ఓటేయండి, మళ్ళీ జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యండి అని మేము వారిని కోరినప్పుడు వాళ్ళు మాకు ఎదురు చెప్తున్నారు. ఏమని? మీరేం అడగవలసిన అవసరం లేదు, జగనన్న మాకు చేయూత ఇచ్చారు, మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు, మా ఇంట్లో పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ ఇంటికే పంపిస్తున్నారు, రేషన్ ఇంటికే పంపిస్తున్నారు, ఇలా రకరకాలుగా వాళ్ళు పొందిన లబ్ధినంతా కూడా వాళ్ళు చెప్తూ ఈ రోజున మీరు వచ్చి చెప్పవలసిన అవసరం లేదు, జగనన్నకే మేము ఓటేయడానికి ప్రిపేర్ అయ్యామని వారు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ప్రజలందరూ కూడా జగనన్న అందించిన పరిపాలనకి వాళ్ళంతా కూడా ఈ రోజున జగనన్నని వారి గుండెల్లో పెట్టుకుని వాళ్ళు పూజిస్తున్నారు. మరి ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న జగనన్న ప్రజల నుండి మళ్ళీ ఏదైతే 2019లో 151 సీట్లు గెలుచుకున్నామో అంతకన్నా ఎక్కువ సీట్లు ఈ రోజున గెలుచుకుని మరి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మరి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ప్రజలంతా కూడా జగనన్నకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఈ రోజు బస్ యాత్ర ప్రారంభించారు. ఈ బస్ యాత్ర ప్రారంభించితే కూడా పరదాల వీరుడు బయటకు వచ్చాడని చెప్పని విమర్శలు చేస్తున్నారు. ఏ విధంగా వస్తారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను మరోసారి మభ్య పెట్టేందుకు పరదాల వీరుడు బయటకు వచ్చాడని చెప్పి ఎల్లో మీడియా కూడా కథనాలు రాసుకుంటూ వస్తుంది. ఏం చూస్తారు ఇలాంటి మాటలు? అంటే వాళ్ళు మరి అవగాహనతో మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఎన్నో సంక్షేమ పథకాలు లాంచ్ చేస్తూ 4 విడతలు అంటే 4 విడతలు కూడా పబ్లిక్లోనే దాన్ని లాంచ్ చేయడం, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతసేపు ప్రజలతోనే మమేకం అవుతున్నారు. ఒక కార్యక్రమానికి జగనన్న వచ్చారు అంటే అక్కడ కొన్ని వందల మందిని ఆయన చాలా ఓపికగా ప్రోగ్రాం అయిన తర్వాత అంతసేపు కూడా మరి భోజనం మానేసి కనీసం నీళ్లు కూడా తాగరు, అంత అలాగ ఓపికగా ఉండి ప్రజలందరినీ కలిసి వెళ్తుంటే ఈ రోజున ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? పరదాల వెనకాల దాక్కున్నది వాళ్ళ నాయకుడు వాళ్ళు. ఈ రోజున ప్రతిపక్షం అనేది ప్రజల మధ్యకు ముందు రావాలి. ఇంతవరకు కూడా ప్రతిపక్షం అనేది ప్రజల మధ్యకు వచ్చిన దాఖలు ఎక్కడా లేదు. ఈ రోజున ప్రభుత్వమే ప్రజల మధ్యకు వెళ్ళి మనం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అందుతున్నాయో లేదో తెలుసుకోండి అని ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని, మంత్రులుగా ఉన్నవారిని పంపించింది జగనన్న ముందుగా. కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళే ఏదో ఒక విమర్శలు చేస్తూ, అంటే ఎంతసేపు కూడా వాళ్ళు ఏంటంటే జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లి సానుభూతిని పొందాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలకి వాళ్ళు ఏం మంచి చేస్తామనేది ఈ రోజుకి కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు ఏం మాట్లాడారు? జగనన్న సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఉచితంగా ఇచ్చేస్తున్నారు, ఆంధ్రాని అప్పుల పాలు చేసేస్తున్నారు, శ్రీలంకలా తయారు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా సోమరిపోతుల్లా తయారు చేస్తున్నారని మాట్లాడారు. మరి ఆ మాట్లాడిన నోరులే ఈ రోజున జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి పట్టింది. అంటే జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి రెట్టింపిస్తాం, 3 రెట్లు ఇస్తాం, 4 రెట్లు ఇస్తామని ఎట్లా చెప్పే పరిస్థితి వాళ్ళకి దాపరించింది. అంటే కారణం ఏంటి? ఈ రోజున వాళ్ళకంటూ ఒక సొంత ఆలోచన కానీ ప్రజలకి ఇది చేద్దాం అది చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనుభవం ఉందని చెప్పుకోవడం తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. ప్రజలందరికీ కూడా చాలా అవగాహన ఉంది. ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే తమ జీవితాలలో తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళకి అర్థమైంది. ఈ రోజున జగనన్ననే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఈ గత ప్రభుత్వాలలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేది 12% ఉంటే జగనన్న పాలనలో పేదరికం అనేది 6% తగ్గింది. అందుకని ఈ రోజున ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవడం, తమ కుటుంబాలలో ఈ రోజున మళ్ళీ ఈ సంతోషాన్ని పొందాలి, ఈ చక్కటి పాలన, ఈ సుపరిపాలన పొందాలని వాళ్ళు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంటే మొన్నటి వరకు వాలంటీర్లపై విమర్శ చేశారు, ఇప్పుడేమో వాలంటీర్లు జీతాలు పెంచుతూ ఉంటున్నారు, కాసేపు ఏమో పెన్షన్ 4000 చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఏం చేస్తారు ఇలాంటి హామీలను? అసలు ప్రజలు నమ్ముతారంటారా? జనరల్గా మీరు ఒకసారి గతానికి వెళ్ళినట్లయితే అండి 2014లో చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. పాపం ఆ రోజున ప్రజలందరూ కూడా
వాటన్నిటిని నమ్మి మోసపోయారు. వాళ్ళందరికీ ఆ రోజున అర్థమైంది ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం వల్ల మనం ఎంతసేపు కూడా ఇదే పరిస్థితిలో ఉంటాం, ఇలానే ఉంటాం అనేది వాళ్ళకి బాగా అవగాహన ఉంది. 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమాని ఇస్తే అది తీసుకుని మళ్ళీ జగనన్నకే ఓటేశారు, కానీ ఆయన నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారిని. ఈ రోజున కూడా వాళ్ళు ముఖ్యంగా మహిళలందరూ లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఒకటి డిసైడ్ అయిపోయి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి అయితే ఎక్కడా లేదు, మళ్ళీ జగనన్నకే పట్టం కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారండి. చెప్పండి, ఫైనల్గా చెప్పండి, 3 జెండాలు కలుపుకుని వస్తున్నారు, మీది ఒకే ఒక జెండా, ఈ ఎజెండాని మీరు ఇది నెరవేరుస్తారంటారా? ఇక్కడ గోపాలపురంలో ఇక్కడ ఉన్నటువంటి సీట్ని కూడా గెలిచి జగన్మోహన్ రెడ్డి కానుక ఇవ్వబోతున్నారా? ఎలా అనిపిస్తారు? అంటే ఇక్కడ ఎంతమంది కలిసి వస్తున్నారు, ఎలా కలిసి వస్తున్నారు అనేది ముఖ్యం కాదండి. రాష్ట్ర ప్రజలందరి ముందు ఒకే ఒక్కడు నిలబడ్డాడు, ఆ ఒక్కడు మా నాయకుడు, మా జగనన్న. జగనన్న ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళు కలిసి జగనన్నని రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడా కూడా జగనన్న రాష్ట్ర ప్రజలను విడిచిపెట్టలేదు. అలా మా అందరి కోసం నిలబడిన ఒకే ఒక్క వీరుడు, ధీరుడు జగనన్న. ఆ జగనన్న వెంట మేమందరం ఉన్నాము. ఈ రోజున ప్రతి చిన్న కార్యకర్త కూడా జగనన్న వెంట నడుస్తున్నాడు. అతనికి ఉన్న స్థాయి ఏ స్థాయికి తగ్గ వాళ్ళు ఆ స్థాయిలో జగనన్న వెంట నడవడానికి, కష్టపడి పనిచేయడానికి, వారికి ఉన్న సమయాన్ని కేటాయించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. ఏ ఒక్కరు కూడా వెనుకంజ వేయట్లేదు. ఇంకా జగనన్న అందించిన సుపరిపాలన చూసి ఈ రోజున ఎవరైతే పొత్తులతో వస్తున్నారో ఆ పొత్తులను భరించలేని కొంతమంది విరక్తి చెంది ఆ పార్టీల నుండి కూడా వచ్చి మరి జగనన్న పాలనకి ముగ్ధులై వైసీపీలో జాయిన్ అవడం కూడా జరుగుతుంది. మరి భారీగా మరి ఈ రోజున వైసీపీలోకి రావడం, మరి పార్టీ ఇంకా బలోపేతం అవ్వడం, మరి ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఇంకా ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా గోపాలపురం నియోజకవర్గం నుండి వైసీపీని గెలిపించుకుని జగనన్నకి బహుమతిగా ఇవ్వడం అనేది ఖాయమండి. ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇదైతే పక్కా. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవరిని? పవన్ కళ్యాణ్ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అతపాతాలను తొక్కేస్తా ఉంటారు. ఎవరు తొక్కేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అతపాతాలను తొక్కేస్తా ఉంటారు. 23 సీట్లండి, 21 సీట్లు తీసుకుని ఎవరిని తొక్కుతారండి? 151 సీట్లు గెలుచుకున్న జగనన్నని తొక్కుతారా? ఏ విధంగా తొక్కుతారంట? ఈ రోజున రాష్ట్ర ప్రజలకి ఎంత మేలు చేశారో, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చేయలేని పరిపాలన జగనన్న అనుభవం లేదని మొన్నటి వరకు మాట్లాడారు. అలాంటి అనుభవం లేని కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన అతి తక్కువ కాలంలో ప్రజలందరి యొక్క అవసరాలు గుర్తించి సంక్షేమ పథకాల రూపంలో వారి అవసరాలు తీర్చిన జగనన్నని తొక్కడం అనేది ఎవరికి సాధ్యం కాదండి. ఈ రోజున జగనన్న పక్షాన ప్రజలందరూ ఉన్నారు. జగనన్నకి బలం మేమే, మా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ రోజున జగనన్నని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా మరి రేపు జరగబోయే మే 13 ఎన్నికల్లో వైసీపీ విజయడంకా మోగించబోతుందండి. కుర్చాలు కూడా సీఎం వైద్యానికి సంబంధించి కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు చేయలేనటువంటి సంక్షేమాన్ని కూడా పేదలకు చేర్చినటువంటి ఘనత సీఎం వైద్యాన్ రెడ్డికి దక్కుతుంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కానీ రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం, గోపాలపురం నియోజకవర్గం కూడా గెలిచి సీఎం వైద్యాన్ రెడ్డి కానుకిస్తామని చెప్పి హోంమంత్రి తానటువంటి కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజేష్ కుమార్ రాజు, సాక్షి టీవీ, గోపాలపురం నియోజకవర్గం నుంచి.